హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం గూగుల్ ఫామ్స్ గురించి నేర్చుకుందాం. సో ఈ గూగుల్ ఫామ్స్ యూజ్ చేయడం వల్ల మనకి యూజ్ ఏంటి? సో ఒకవేళ ఈ గూగుల్ ఫామ్స్ యూజ్ చేస్తే మనకి డైలీ వర్క్లో ఇది ఎంత బాగా యూజ్ అవుతుంది అనేవి ఒకసారి చూద్దాం. సో ఈ గూగుల్ ఫామ్స్ అనేది మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. మన జీమెయిల్ అకౌంట్తో లాగిన్ చేసి మనం గూగుల్ ఫామ్స్ని వాడుకోవచ్చు. అలాగే ఆ డేటాని కూడా మనం గూగుల్ షీట్స్లోకి మనం తీసుకోవచ్చు. మళ్ళీ అలాగే అక్కడ నుంచి కావాలంటే మనం ఎక్సెల్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు డేటాని. సో అది డేటా అనాలిసిస్ కోసం మేబీ ఒకవేళ మనం వాడాలి అనుకుంటే. సో ఈ గూగుల్ ఫామ్స్ని ఓపెన్ చేయాలి అంటే మీరు క్రోమ్ కానీ ఏదైనా ఒక బ్రౌజర్ కానీ ఓపెన్ చేసి దాంట్లో గూగుల్ ఫామ్స్ అని టైప్ చేయండి. దాని తర్వాత మీకు గూగుల్ ఫామ్స్ వెబ్సైట్ వస్తుంది, క్లిక్ చేయండి. దీంట్లో మీకు గో టు ఫామ్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఈ గో టు ఫామ్స్ అనేది క్లిక్ చేసిన తర్వాత బ్లాంక్ ఫామా లేదా కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, ఆర్ఎస్విపి, పార్టీ ఇన్వైట్, టీషర్ట్ సైన్అప్, సో ఇలాంటివి కొన్ని ఆల్రెడీ ఉంటాయి. సో దీంట్లో నుంచి మీకు కావాల్సింది కూడా వాడుకొని మీరు మీకు కావాల్సిన డేటాను కూడా ఎడిట్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంప్లాయీస్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకుందాం అనుకుంటున్నారు. సో మీరు జస్ట్ ఈ ఫామ్ని సెలెక్ట్ చేసుకోండి. దీంట్లో ఉన్న డేటాని ఎడిట్ చేసుకొని, క్వశ్చన్స్ని ఎడిట్ చేసుకొని మీరు మీ ఎంప్లాయీస్కి మీరు ఈ ఫామ్ని సెండ్ చేసి అక్కడి నుంచి మీరు డేటా కలెక్ట్ చేసుకొని దాని తర్వాత డేటా అనాలిసిస్ కోసం వాడుకోవచ్చు. లేదు నాకు ఒక కొత్త ఫామ్ అనేది కావాలి అని అంటే జస్ట్ బ్లాంక్ ఫామ్ అనేదాన్ని క్లిక్ చేయండి. సో దీనివల్ల మీకు యూజ్ ఏంటంటే వితౌట్ ఎనీ కోడ్ కానీ మీరు కోడ్గా రాయాల్సిన అవసరం లేకుండా, అలాగే మీకు ఒక డేటా సోర్స్ కనెక్షన్స్ ఏం లేకుండా జస్ట్ మీరు సింపుల్ స్టెప్స్తో ఒక యూజర్ ఫామ్ని క్రియేట్ చేసి మీకు ఎంతమందికి కావాలంటే అంతమందిని దీని మీకు జీమెయిల్కి కానీ లేదంటే లింక్ కాపీ చేసి కానీ ఎవరికైనా షేర్ చేసి మీరు వాళ్ళ నుంచి రెస్పాన్సెస్ మనం కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో దీనివల్ల మనకి ఆ యూజ్ అయితే ఉంది. సో మీరు ఎంప్టీ ఫామ్ని క్లిక్ చేసినప్పుడు ఫామ్ నేమ్ అనేది ఇక్కడ అడుగుతుంది, అన్టైటిల్ ఫామ్. నాకు ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను కలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం నా పేరు ఇచ్చాను, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అనే పేరు ఇచ్చా. దీన్ని బోల్డ్లోకి కావాలంటే ఈ సెట్టింగ్స్లో మీరు దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. బోల్డ్లోకా, ఇటాలికా, అండర్లైన్, మేబీ దానికి లింక్ ఇవ్వడమా, సో అలాంటివి ఇచ్చుకోవచ్చు. సో అలాగే ఫామ్ డిస్క్రిప్షన్, అసలు ఈ ఫామ్ ఎందుకోసం క్రియేట్ చేస్తున్నాం అనేది కూడా మనం ఇక్కడ రాసుకోవచ్చు. సో దాని తర్వాత ఇక్కడ మీరు కావాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది సెలెక్షన్లో ఉన్నప్పుడు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తున్నాయి చూడండి. సో ఈ ఆప్షన్స్ని బట్టి మనం కొత్త క్వశ్చన్ని యాడ్ చేసుకోవాలి, లేదు అనుకుంటే పిక్చర్ని యాడ్ చేయాలి, వీడియోని యాడ్ చేయాలి. సో దాని తర్వాత ఇంకొక సపరేట్ సెక్షన్ యాడ్ చేసుకోవాలి. ఇలాంటివి కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఇది మన ఫామ్ యొక్క టైటిల్. సో దాని తర్వాత మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అనేది ఇక్కడ రాయాలి. సో దీంట్లో మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలి. సో దాంట్లో నేను స్టూడెంట్ నేమ్ అనేది రాస్తున్నాను. సో ఇక్కడ నేను స్టూడెంట్ నేమ్ అనేది రాసిన తర్వాత మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, అది మల్టిపుల్ చాయిసా లేకపోతే షార్ట్ ఆన్సరా, పారాగ్రాఫా, చెక్ బాక్సెసా, డ్రాప్ డౌన్, ఇలాంటి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. నేను షార్ట్ ఆన్సర్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. సో దాని తర్వాత ఇది రిక్వైర్డ్, అంటే ఇప్పుడు ఇది పెట్టాను అనుకోండి, ఇది ఒక మ్యాండేటరీ ఫీల్డ్ లాగా అయిపోతుంది. అంటే పక్క ఈ దాన్ని ఫిల్ చేయకుండా ఫామ్ని సబ్మిట్ చేయలేరు అనమాట. సో దాని తర్వాత నాకు ఇంకొక నెక్స్ట్ క్వశ్చన్, యాడ్ క్వశ్చన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ రాద్దాం. దాని తర్వాత సిటీలో మనకి ఇక్కడ మల్టిపుల్ చాయిస్ ఇద్దాం. ఈ మల్టిపుల్ చాయిస్లో మనం చాయిసెస్ ఎడిట్ చేద్దాం. హైదరాబాద్, యాడ్ అదర్ అని ఉంది కదా, మళ్ళీ క్లిక్ చేయండి. ఇక్కడ విజయవాడ. సో అదర్ ఎందుకు ఇచ్చానంటే ఒకవేళ ఈ రెండు కాకుండా వేరేదేమన్నా ఉంటే అదర్ కూడా వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. సో ఇవి యాడ్ చేసిన తర్వాత నేను ఒక 2 యాడ్ చేసే ఎగ్జాంపుల్ కోసం దీన్ని కూడా నేను రిక్వైర్డ్ ఇస్తున్నా. సో మనకి రిక్వైర్మెంట్ తగ్గట్టు మీరు మీ క్వశ్చన్స్ని ఇచ్చేసి అలాగే ఇక్కడ మీరు మల్టిపుల్ చాయిసా లేదా చెక్ బాక్సెసా లేదా డ్రాప్ డౌనా, సో ఇలాంటివి కూడా ఇవ్వచ్చు. అలాగే ఫైల్ అప్లోడ్ కూడా ఇవ్వచ్చు. సో ఇవన్నీ ఇచ్చేసి మీకు కావాల్సిన విధంగా ఫామ్ని క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఫామ్ క్రియేట్ చేసేటప్పుడు దీంట్లో మీరు ఏదైనా పిక్చర్స్ ఇన్సర్ట్ చేయాలన్నా, అలాగే వీడియో ఏదైనా ఇన్సర్ట్ చేయాలన్నా, సో అలాంటివి కూడా ఈ 2 కూడా మీరు వాడి
ఇంకా ఫామ్ని ఇంకా బెటర్గా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ ఎగ్జాంపుల్ కోసం నేను స్టూడెంట్ నేమ్ అలాగే సిటీ అనేది ఇవ్వడం జరిగింది. సో దాని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫామ్ అనేది మీరు క్రియేట్ చేసి మీరు యూజర్స్కి షేర్ చేసేటప్పుడు అది ఎలా వాళ్ళకి కనబడుతుందో మీరు ఒకవేళ వాళ్ళకి పంపే కంటే ముందే మీరు చూడాలి అనుకుంటే ఇక్కడ ఐకాన్ ఒకటి ఉంటుంది, ప్రివ్యూ ఐకాన్ అని, దాన్ని క్లిక్ చేయండి. సో ఇలా యూజర్స్కి మీ ఫామ్ అనేది కనబడుతుంది అనమాట. సో ఇలా మీకు స్టూడెంట్ నేమ్ అని, దాని తర్వాత ఇలా ఆప్షన్స్ మీకు కనబడతాయి. హైదరాబాద్, విజయవాడ, లేక అదర్ అన్నప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఇక్కడ చూసుకుంటే ఒక ఆస్ట్రిక్ మార్క్ వస్తుంది. మనం ఎందుకు వస్తుందంటే మనం ఇక్కడ రిక్వైర్డ్ అని పెట్టాం కాబట్టి ఆస్ట్రిక్ మార్క్ వస్తుంది. సో ఇది వాళ్ళు ఎంటర్ చేస్తేనే మీకు సబ్మిట్ అవుతుంది, ఎంటర్ చేయకుండా మనం వాళ్ళ డేటాని సబ్మిట్ చేయలేరు. సో ఇలా మీకు యూజర్స్కి మీరు షేర్ చేసినప్పుడు మీకు డేటా అంటే మనకి ఫామ్ అనేది ఇలా కనబడుతుంది అనమాట. సో ఇది క్లోజ్ చేస్తున్నా. సో ఇప్పుడు మనకి టెస్టింగ్ కోసం ఎలా అంటే జస్ట్ ఒకవేళ సెండ్ అనేది క్లిక్ చేయండి. సెండ్ అనేది క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లింక్ వస్తుంది. ఈ లింక్ని కాపీ చేసి కూడా మీరు షేర్ చేయొచ్చు వేరే యూజర్స్కి. లేదు అనుకుంటే వాళ్ళ ఈమెయిల్ అడ్రసెస్ ఇక్కడ టైప్ చేసి మీరు ఇక్కడ సెండ్ అని ప్రెస్ చేస్తే ఈ లింక్ అనేది వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఆ లింక్ను ఓపెన్ చేసి వాళ్ళు ఆ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ని మనకి షేర్ చేయొచ్చు. సో లింక్ కాపీ చేసాను, నేను వేరే దాంట్లో పేస్ట్ చేస్తున్నాను. నాకు ఇక్కడ ఫామ్ ఓపెన్ అయింది. వికాస్, సిటీ వచ్చేసి విజయవాడ సెలెక్ట్ చేసి సబ్మిట్ ప్రెస్ చేశాను. అయిపోయింది. యువర్ రెస్పాన్సెస్ హ్యాస్ బిన్ రికార్డెడ్ అంటే మన రెస్పాన్స్ అనేది మన ఫామ్ అనేది ఫిల్ చేసాం కాబట్టి అయిపోయింది. సో మనకి ఫామ్ అనేది ఫిల్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడే ఇదే ఫామ్ని మనం ఓపెన్ చేస్తే రెస్పాన్సెస్ అనేది ఒకటి కనబడుతుంది. సో దీంట్లో మనకి ఓకే ఇది రెస్పాన్స్, స్టూడెంట్ నేమ్కి వికాస్ అని వచ్చింది, సిటీ విజయవాడ అని వచ్చింది. సో మనకి డేటాని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 మంది మనకి ఫిల్ చేశారనుకోండి, మనకి డిఫరెంట్ ఆ పేర్లన్నీ వస్తాయి. దాని తర్వాత సిటీ ఎంతమంది షేరింగ్లో ఉందో అది కూడా వస్తుంది. ఇదే మనకు ఒక ఎక్సెల్ షీట్లో కావాలి అనుకుంటే ఇక్కడ లింక్ టు షీట్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ క్రియేట్ ఎ న్యూ స్ప్రెడ్ షీటా లేదంటే సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ స్ప్రెడ్ షీటా. నేను ఇక్కడ క్రియేట్ న్యూ స్ప్రెడ్ షీట్స్ క్లిక్ చేశాను. న్యూ స్ప్రెడ్ షీట్ క్లిక్ చేసేసి క్రియేట్ ప్రెస్ చేయండి. సో మనకి ఉన్న డేటా మనకి ఏ డేటా అయితే ఎంటర్ చేసామో ఆ డేటాతో మనకు ఒక కొత్త స్ప్రెడ్ షీట్ అనేది క్రియేట్ అయింది. ఈ స్ప్రెడ్ షీట్ని యూజ్ చేసి కూడా మీరు డేటా అనాలిసిస్ కోసం వాడుకోవచ్చు. సో ఈ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే ఎవరైతే అప్డేట్ చేసి సబ్మిట్ కొడతారో అప్పుడు ఈ షీట్ అనేది మనకి ఆటోమేటిక్గా ఇక్కడ డేటా అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది టైం స్టాంప్తో, అలాగే స్టూడెంట్ నేమ్తో, విజయవాడ సిటీ నేమ్తో. సో ఇలా మనకి ఈజీగా వితౌట్ ఎనీ కోడింగ్తో ఫామ్స్ అని యూజర్ ఫామ్స్ అనేది డిఫరెంట్ యూజర్స్ ఫామ్స్ క్రియేట్ చేసి మనం యూజర్స్కి షేర్ చేసి మనకు కావాల్సిన డేటాని తీసుకొని మనకి డిఫరెంట్ డేటా సోర్సెస్లో మేబీ మనం ఎక్సెల్లో ఇక్కడ గూగుల్ షీట్స్లో మనం లింక్ ఇచ్చేసి ఉన్నాం కాబట్టి సో ఆటోమేటిక్గా మన డేటాని గూగుల్ షీట్స్లోకి సేవ్ చేసుకొని ఇక్కడ నుంచి మనకి కావాల్సిన విధంగా ఎనాలిసిస్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది.